So, hi guys, welcome back to my YouTube channel. This is Mantesh. Welcome back with a new video. సో చాలా రోజుల తర్వాత యూట్యూబ్ వీడియో పెడుతున్నాను, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మంచి రీచ్ వస్తుంది, చాలా మంచి రీచ్, మిలియన్స్లో వెళ్తున్నాయి వ్యూస్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అలాగే యూట్యూబ్ని కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. యాక్చువల్లీ ఒక చిన్న ఇష్యూ ఉంది, చిన్న పర్సనల్ ఇష్యూ వల్ల నేను ఎక్కువ అప్లోడ్ చేయలేకపోతున్నాను వీడియోస్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్సో కాలేజ్ కూడా వెళ్తున్నాను. సో ఇష్యూ ఏంటంటే రీసెంట్గా మాకు ఫెస్ట్ అయ్యింది. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసినట్లయితే మంచి వ్యూస్ వెళ్ళాయి, కొన్ని ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళాయి. ఇన్స్టాగ్రామ్లో బాగా పోస్ట్ చేసాం, బాగా మంచి వైరల్ అయిపోయింది. మీరు చూసే ఉంటారు, లైక్ కూడా చేశారు, బాగా సపోర్ట్ చేశారు. ఆ ఫెస్ట్లో ఏంటైందంటే దానికి ముందు మేము ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యాం. గ్యాదర్ అయినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, జస్ట్ అలాగా సరదాగా ఏదైనా తిందాం, బయటికి వెళ్ళి తిందాం ఏదో అనుకుంటాం కదా. అలాగే మేము కూడా బయట రోడ్ సైడ్ ఫుడ్స్ కొంచెం ట్రై చేసాం, ఫాస్ట్ ఫుడ్స్ అండ్ బిర్యానీస్. అది మనం 150-200 రూపీస్కి ఎలాగుంటుంది, ఆ టేస్టింగ్ సాల్ట్స్ వేసేస్తారు కదా. అలాగే మేము అలా పట్టించుకోకుండా తినేసాను, నేను ఎక్కువ తినేసాను. మేము కొంచెం ఈ లిమిట్ కాకుండా ఎక్కువ తినేయడం వల్ల ఏంటైందంటే నాకు ఫుడ్ పాయిజన్ అయిపోయింది ఫ్రెండ్స్. నాతో పాటు మా ఫ్రెండ్స్కి కూడా ఫుడ్ పాయిజన్ అయిపోయింది. ఒక 4 మెంబర్స్, మేము నలుగురం కలిసి 4 మెంబర్స్ బయటికి వెళ్ళాం. ఇది మా స్కూల్ ఫ్రెండ్స్. ఇది అవుతున్నప్పుడు ఏంటయిందంటే నేను నార్మల్ పెయినే కదా అనుకుంటే నెక్స్ట్ డే ఫ్రైడే మా ఈవెంట్ అయ్యింది. నెక్స్ట్ డే నుంచి, దానికి ముందు నుంచి ఉంది, అప్పటి నుంచి తింటున్నాం. కాకపోతే ఈవెంట్ రోజు నాకు తేడా కొట్టేసింది ఫ్రెండ్స్. ఫుడ్ పాయిజన్ అయిపోయింది, నాకు వామిటింగ్స్లా సెన్సేషన్ వచ్చింది, కడుపు నొప్పి బాగా బేభత్సం, కళ్ళు తిరిగేసాయి. ఆ తరువాత ఉన్నది ఫ్రెండ్స్, నిజంగా మీరు నమ్మరు, నరకం చూశాను. అందుకే దొరికింది కదా అనేసి 100 రూపాయలు 50 రూపాయలు టిఫిన్లు, బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు తినేసామనుకోండి, నేను అనుభవిస్తున్నాను కదా, అలాగే అనుభవిస్తారు మీరు కూడా. ఇది ఒక చిన్న వీడియో, అంటే ఒక మీకు అవేర్నెస్ వీడియో లాంటిది అనుకోండి. అంటే ఎవరు చెప్పుకోరు ఈ బాధ. అంత నాకు చాలా క్రిటికల్గా అయిపోయింది నా పరిస్థితి అయితే. మా ఫ్రెండ్స్ కూడా యాక్చువల్లీ గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చింది, మాకు ఇదంతా గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చింది. ఆ తర్వాత ఫుడ్ పాయిజన్ అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాం, మెడిసిన్స్ ఇచ్చారు, ఉంచారు. ఓకే, అంత బాగుంది. తర్వాత అప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళింది, అది నరకం తెలుసా. నొప్పి మోషన్స్ పట్టుకున్నాయి మా అందరికీ, నా ఒక్కడికే కాదు మా ఫ్రెండ్స్కి కూడా పట్టుకున్నాయి. ఆ ప్లేస్ చెప్పను కానీ మీరు బయట ఫాస్ట్ ఫుడ్స్ అయితే తినకండి. అది అయిపోయిన తర్వాత ఏం చేసాం, ఇంకా మా నొప్పి తట్టుకోలేకపోతున్నాం, అసలు బాగా నొప్పి వచ్చేసింది, పడుకోలేకపోతున్నాం. నైట్ టైం కూడా నిద్ర ఉండట్లేదు. మా అదృష్టం ఏంటంటే సండే ఫెస్ట్ అయింది, ఫ్రైడే, సాటర్డే మంచి నాగుల చేత హాలిడే ఇచ్చారు, రెస్ట్ తీసుకున్నా. సండే కూడా సేమ్, ఇంట్లో ఏమైనా ఎడిటింగ్ చేసుకున్నా. అండ్ ఆఫ్టర్ దట్ మండే ఈ మొంత సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మండే ట్యూస్డే, ఈరోజు ట్యూస్డే, అలా రెస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పటికైతే అసలు పరిస్థితి అయితే బాగాలేదు. ఈవెన్ పడుకోవడం, మొబైల్ చూడడం, లేదంటే రెస్ట్ తీసుకోవడం, అంతే, ఇంకేం లేదు, తినడం. ఇగో నా మెడిసిన్స్ కూడా చూడండి. సో క్రిటికల్ వరకు వెళ్ళిపోతుంది. మనం అప్పుడు సరదాగా అనిపిస్తుంది, మనం తిన్నప్పుడు మాత్రం బాగా సరదాగా ఉంటుంది, ఫ్రెండ్లీతో జాలీగా ఉంటుంది. అంటే నేను అనుభవిస్తాను కదా, దొరికింది కదా అని, తక్కువగా దొరికింది కదా అని తినేసామా, ఇలాగే అనుభవిస్తారు. చెప్పుకోలేని బాధ ఫ్రెండ్స్. గ్యాస్ట్రిక్, స్టమక్ పెయిన్, ఫుడ్ ఇన్ఫెక్షన్ ఒకేసారి వచ్చేస్తుంటే, ఒకవైపు తలనొప్పి, ఎవరు చెప్పుకుంటాను బాధ. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాను, ఏటంటారో చూడాలి, సెలైన్స్ ఎక్కిస్తారా ఏటో. సో అది ఫ్రెండ్స్ ఇప్పటికైతే మ్యాటర్. మీరు మాత్రం బయట తినకండి, చెదరాలు అసలు తినకండి. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.